2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ఇతివృత్తం ఏమిటి? 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం మరియు యువశక్తి ఫర్ వికసిత్ భారత్ 2047. 2026లో జరిగిన భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల అధికారిక నినాదాలు 150 ఇయర్స్ ఆఫ్ వందే మాతరం మరియు యువశక్తి ఫర్ వికసిత్ భారత్ 2047. భారతదేశ స్వాతంత్ర ఉద్యమం యొక్క చారిత్రాత్మక వారసత్వాన్ని భవిష్యత్ కోసం దాని వ్యూహాత్మక లక్ష్యాలతో సజావుగా అనుసంధానించడానికి ప్రభుత్వం ఈ రెండు నినాదాలను రూపొందించింది. ఆగస్టు 2026 నాటికి దేశంలో అత్యధిక ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ఆగస్టు 2026 నాటికి స్థాపించబడిన ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల విషయంలో మహారాష్ట్ర భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్రలో 6,985 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక కర్ణాటక 6,805 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో రెండవ స్థానంలో ఉంది. భారతదేశంలో మొత్తం 52,718 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. దక్షిణ రాష్ట్రాల్లో తమిళనాడు 3,839, తెలంగాణ 3,739, కేరళ 3,399 మరియు ఆంధ్రప్రదేశ్ 1976. రాష్ట్రాల్లో కర్ణాటక కంటే తక్కువ ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక ఉత్తరప్రదేశ్లో 4,493 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఉండగా రాజస్థాన్లో 2,827 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం 2026 జాతీయ వేడుకల సందర్భంగా గజ గౌరవ్ అవార్డులు 2026 ఎక్కడ ప్రదానం చేయబడ్డాయి? విశాఖపట్నం. గజ గౌరవ్ అవార్డులు 2026 ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ప్రదానం చేయబడ్డాయి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా జరిగిన జాతీయ స్థాయి వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం ఆగస్టు 13, 2026న జరిగింది. ఏనుగుల సంరక్షణ మరియు ఆవాసాల నిర్వహణకు అసాధారణమైన కృషి చేసిన ఫ్రంట్ లైన్ కార్మికులు, అటవీ వీరులు మరియు మావటీలను సత్కరించడానికి పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహించింది. 2026లో మాంట్రియల్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? బెన్ షెల్టన్. బెన్ షెల్టన్ ఆగస్టు 13, 2026న మాంట్రియల్లో జరిగిన నేషనల్ బ్యాంక్ ఓపెన్లో ఫైనల్లో తన సుదేశీయుడైన బ్రాండన్ నకాషిమాను 6-3, 7-6 తేడాతో ఓడించి 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను గెలుచుకున్నాడు. గత సంవత్సరం టొరంటోలో ఈ ఈవెంట్ను గెలుచుకున్న షెల్టన్ కెనడాలో వరుసగా 2 టైటిళ్లను సాధించిన ఈ శతాబ్దపు కొద్దిమంది ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ 2026 బ్యాక్ టు ది ఫ్యూచర్ నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అంతర్జాతీయ కార్మిక సంస్థ ILO 11 ఆగస్టు 2026న గ్లోబల్ ఎంప్లాయ్మెంట్ ట్రెండ్స్ ఫర్ యూత్ 2026 బ్యాక్ టు ది ఫ్యూచర్ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ యువత నిరుద్యోగం మళ్ళీ పెరుగుతోందని ఈ నివేదిక హెచ్చరిస్తుంది. ప్రపంచ యువత నిరుద్యోగత రేటు 2025 నాటికి 12.4% పెరిగింది. దీనితో 15-24 ఏళ్ల మధ్య వయసు గల సుమారు 6.7 కోట్ల మంది యువత నిరుద్యోగులుగా మిగిలిపోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అరబ్ దేశాలు 26.2% మరియు ఉత్తర ఆఫ్రికా 22.6% అత్యధిక యువత నిరుద్యోగత రేటును నమోదు చేశాయి. వివిధ సాంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే ఔషధ మొక్కల కోసం ఉమ్మడి శాస్త్రీయ ప్రమాణాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రారంభించిన
కార్యక్రమం పేరు ఏమిటి? ఒకే మూలిక ఒకే ప్రమాణం, వన్ హెర్బ్ వన్ స్టాండర్డ్. ఆయుష్ మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు ఒక మూలిక ఒక ప్రమాణం అనగా వన్ హెర్బ్ వన్ స్టాండర్డ్ ఇనిషియేటివ్ కింద తమ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించుకున్నాయి. ఒక మూలిక ఒక ప్రమాణం యొక్క లక్ష్యం వివిధ సాంప్రదాయ వైద్య విధానాల్లో ఉపయోగించే ఒకే ఔషధ మొక్క కోసం ఉమ్మడి శాస్త్రీయ ప్రమాణాలను ఏర్పాటు చేయడం. ఐసిఎంఆర్ వారి షైన్ కార్యక్రమం ఏ తరగతి పాఠశాల విద్యార్థుల కోసం రూపొందించబడింది? 9 నుంచి 12 తరగతుల కోసం. ఐసిఎంఆర్ షైన్ 2వ ఎడిషన్ ఆగస్టు 11, 12 తేదీల్లో భారతదేశంలోని 83 ప్రదేశాల్లో నిర్వహించబడుతుంది. షైన్ అనగా సైన్స్, హెల్త్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఎక్స్ప్లోరర్స్ కార్యక్రమం అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ వారి సంయుక్త కృషి. ఇది ప్రత్యేకంగా ప్రభుత్వ సహాయక మరియు ప్రైవేట్ పాఠశాలలోని 9 నుంచి 12 తరగతులకు చెందిన ఉన్నత పాఠశాల మరియు సీనియర్ సెకండరీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంది. స్వదేశీ వైద్య పరికరం గ్రీవా విజన్ ప్రధానంగా ఏ రకమైన క్యాన్సర్ను పరీక్షించడానికి ఉపయోగించబడుతుంది? గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. స్వదేశీ వైద్య పరికరం గ్రీవా విజన్ అనేది గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం రూపొందించిన ఏఐ ఎనర్జీతో పనిచేసే ఒక పోర్టబుల్ డిజిటల్ కోల్పోస్కోపు. విజ్ఞాన సాంకేతిక శాఖ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ అయిన టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఈ సాంకేతికతను వాణిజ్యీకరించడానికి గ్రీవా హెల్త్ కేర్తో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. గర్భాశయ ముఖద్వారంలోని పుండ్లను గుర్తించడానికి ఆటోమేటెడ్ విజువల్ ఎవల్యూషన్ను ఉపయోగిస్తుంది. అంతరిక్ష శిథిలాలను తగ్గించడానికి ఏ భారతీయ సంస్థ చర్యలను ముమ్మరం చేసింది? ఇస్రో. అంతరిక్ష శిథిలాలను తగ్గించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన చర్యలను గణనీయంగా ముమ్మరం చేసింది. భూమికి సమీప కక్షలో అనగా ఎల్ఈఓలో పెరుగుతున్న ఉపగ్రహ రద్దీని ఎదుర్కొంటూ అంతరిక్ష ఆస్తులను పరిరక్షించడానికి మరియు దీర్ఘకాలిక కక్ష్య సుస్థిరతను ప్రోత్సహించడానికి ఇస్రో చురుకుగా ఫ్రేమ్వర్క్లు మరియు సాంకేతికతలను అమలు చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన గటియానా కర్ణాటక అనగా ఏమిటి? ఇదొక కొత్తగా కనుగొనబడిన మంచినీటి పీతల జాతి. కర్ణాటకలోని మూకాంబిక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం నుంచి గటియానా కర్ణాటక అనే ఒక కొత్త మంచినీటి పీత జాతిని శాస్త్రీయంగా వర్ణించారు. పశ్చిమ కనుమల్లో గటియానా ప్రజాతికి చెందిన 15వ జాతి ఇది. ఈ గటియానా కర్ణాటక ముదురు ఊదా రంగు శరీరాన్ని, లేత గులాబీ రంగు పంజాలను కలిగి ఉంటుంది. ఇది సతతహరిత మరియు పాక్షిక సతతహరిత అడవుల్లోని నిరంతర ప్రవాహాల సమీపంలో ఏడాది పొడవునా కనిపిస్తుంది. ఇటీవల ఒక కొత్త జలపాత కప్పజాతిని కనుగొనడం వల్ల వార్తల్లో నిలిచిన జాంపుయి కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? త్రిపుర. ఇటీవల త్రిపురలోని జాంపుయి కొండల్లో అమోలాప్స్ అమ్మాచి అనే జలపాత కప్ప యొక్క ఒక కొత్త జాతిని కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ ఈశాన్య భారతదేశంలోని గొప్ప మరియు అంతగా అన్వేషించబడని జీవ వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. ఈ జాంపుయి కొండలు త్రిపురలోని ఉత్తర త్రిపుర జిల్లాల్లో ఉన్నాయి. ఈ కొండలు సముద్ర మట్టానికి సగటున సుమారు 1000 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఈ ప్రాంతం దాని నారింజ తోటలకు మరియు విలక్షణమైన పర్యావరణ పరిస్థితులకు ప్రసిద్ధి చెందింది. ఇటీవల సంయుక్త భద్రత విన్యాసాల కారణంగా వార్తల్లో నిలిచిన మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం
ఏ రాష్ట్రంలో ఉంది? త్రిపుర. ఇటీవల భారత సైన్యానికి చెందిన రెడ్ షీల్డ్ డివిజన్ మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయంలో సిఐఎస్ఎఫ్ సిబ్బంది కోసం 14 రోజుల సంయుక్త భద్రత మరియు డ్రోన్ నిరోధక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించింది. మహారాజా బీర్ బిక్రమ్ విమానాశ్రయం త్రిపురలోని అగర్తాలో ఉంది. దీనికి త్రిపుర మాజీ పాలకుడైన మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య పేరు పెట్టారు. ఇది భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉండడం వల్ల దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత ఉంది. పునరుద్ధరించబడిన హ్యాండ్లూమ్ హార్ట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఎక్కడ ప్రారంభించబడింది? న్యూఢిల్లీ. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ 14 ఆగస్టు 2026న న్యూఢిల్లీలోని జన్పథ్లో పునరుద్ధరించబడిన హ్యాండ్లూమ్ హార్ట్ ది హ్యాండ్లూమ్ ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించారు. ఈ కేంద్రం వారసత్వం, జ్ఞానం, సమకాలీన డిజైన్, వ్యాపారం మరియు రిటైల్ను కలపడం ద్వారా భారతదేశపు గొప్ప చేనేత వారసత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశపు అతిపెద్ద సింగిల్ క్లస్టర్ ఏఐ మౌలిక సదుపాయాల కేంద్రం ఏ నగరంలో ఉంది? చెన్నై. తమిళనాడులోని చెన్నై భారతదేశంలోని అతిపెద్ద సింగిల్ క్లస్టర్ ఏఐ మౌలిక సదుపాయాల కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. యోమా.ఏఐ చెన్నై డేటా సెంటర్ క్యాంపస్లో ఈ కేంద్రాన్ని నిర్మించే కాంట్రాక్టును లార్సెన్ అండ్ టూబ్రో అనగా ఎల్ఎన్టీ దక్కించుకుంది. ఈ కేంద్రం గిగావాట్ స్థాయిలో ఉంటుంది మరియు అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్లోడ్ల కోసం భారతదేశ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా విస్తరించేలా దీనిని రూపొందించారు. 9వ ప్రపంచ యూత్ ట్రాన్స్నేషనల్ ఛాంపియన్షిప్లో అండర్-31 పేర్స్ విభాగంలో ఏ భారత జంట స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది? సాగ్నిక్ రాయ్ మరియు సయంతన్ కుషారి. చైనాలోని హఫేలో జరిగిన 9వ ప్రపంచ యూత్ ట్రాన్స్నేషనల్ ఛాంపియన్షిప్లో సాగ్నిక్ రాయ్ మరియు సయంతన్ కుషారి అండర్-31 పేర్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఈ భారత ద్వయం 377.67 మ్యాచ్ పాయింట్లతో ఫ్లైట్ ఏ రౌండ్ రాబిన్ దశలో అగ్రస్థానం నిలిచింది. క్రొయేషియా 357.78 పాయింట్లతో రెండవ స్థానం నిలవగా చైనా 335.92 పాయింట్లతో మూడవ స్థానాన్ని దక్కించుకుంది.